స్వామి గారు కూడా ఉంటుంది. ఒకరికొకరు మనం చక్కగా వినేది. శ్రీ గురుదేవులు డాక్టర్ పద్మానంద యోగి ఇప్పుడే మనకు మంచి విషయాన్ని మనకు అందించబోతున్నారు. మహనీయునికి మనం అందరం కూడా చేతులెత్తి మోహరిల్లి నమస్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఫోన్ వస్తే కూడా బయటికి పోయి మాట్లాడాలి. ఫోన్ ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతుంది. ఈరోజు బొలవరం గ్రామంలో 700 సంవత్సరాల నుంచి వెలిసినటువంటి గోపాలస్వామి క్షేత్రంలో దైవ గురువులు శ్రీ రామానంద యోగి స్వాముల వారు, అలాగే నాగలక్ష్మయ్య గారు, జయరామరెడ్డి గారు, రవికుమార్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ, ఈ గ్రామ పెద్దలకు, ఈ క్షేత్ర కార్యనిర్వాహక కార్యవర్గానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామివారు శ్రీ భగవాన్ ధన్వంతరి గూర్చి ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అసలు ధన్వంతరి అంటే ఏమిటి, విశేషాల గురించి మనం తెలియజేసుకుంటాం. అయితే స్వామివారు 1 గంట ప్రోగ్రాం తర్వాత జయరామరెడ్డి గారు మాట్లాడతారని చెప్పారు. మొదటగా ధన్వంతరి శ్లోకంతో ప్రారంభించడం, ఆ తర్వాత కార్యక్రమంలో వెళ్తాం. శ్రీ శ్రీ సద్గురు రామానంద గురుదేవులకు శిరస్సు వంటి నమస్కారములు తెలియజేసుకుంటూ ధన్వంతరి యొక్క నామాన్ని, శ్లోకాన్ని మనం పఠనం చేద్దాం. అందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధి యందు ఈ ధ్యాన కార్యక్రమము, శ్లోకము పఠనము చేయటము ఎన్నో కొన్ని వేల జన్మల తరంలో మనం ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగంలో రామానందుల స్వాముల వారు ఆధ్వర్యంలో మనమంతా పఠించటం ఎంతో పుణ్యం. కాబట్టి నేను చిన్నగా చెప్తుంటాను, అందరూ కూడా పలుకుతారని ఆశిస్తూ. నమామి ధన్వంతరిం ఆదిదైవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయా మృత్యునాశం దాతారం ఈశం వివిధౌషధేనాం. సద్గురు రామానంద చరణం భవహరణం రోగహరణం. అందరూ కూడా పలకండి. శ్రీ సద్గురు రామానంద చరణం, భవహరణం
మనము ఈ ధన్వంతరి ఎవరు ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం చర్చించే ముందు ఒక చిన్న శ్లోకంతో సహజ సమూలా ఏనాసు సర్వే జగతోప్యపాస్తాః తమేకవైద్యం శిరసా నమామి వైద్యాదమాంగ్నాం చ ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధ్యానము, శ్రీ ధన్వంతరి ధ్యానము వలన మన భవరోగాలను, శారీరక మానసిక రోగాలను తొలగించటానికై స్వామివారి ఆధ్వర్యంలో ఈ బొల్లవరం నందు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో శ్రీ భగవాన్ ధన్వంతరి అష్టోత్తర శతనామావళి కూడా పలికితే మంచిదనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. అందరూ కూడా పలుకుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం ధన్వంతరయే అమృతకలశహస్తాయ నమః. ఓం సర్వమాయ నాశనాయ నమః. ఓం త్రిలోక్యనాథాయ నమః. ఓం
यंत्र विशारदाय नमः। ॐ दिव्यौषधदलाय नमः। ॐ करुणामृतसागराय नमः। ॐ सुखकाराय नमः। ॐ शस्त्रक्रियाकुशलाय नमः। ॐ धीराय नमः। ॐ तीघ्राय नमः। ॐ शङ्कराय नमः। ॐ शुभदाय नमः। ॐ महादयाळवे नमः। ॐ सांगागत वेदवेद्याय नमः। ॐ विषक्तमाय नमः। ॐ प्राणदाय नमः। ॐ आर्तत्राण परायणाय नमः। ॐ आयुर्वेद प्रचाराय नमः। ॐ अष्टांगयोग निपुणाय नमः। निपुणाय नमः। ॐ जगदुद्धारकाय नमः। ॐ हनुत्तमाय नमः। ॐ सर्वज्ञायै नमः। ॐ विष्णवे नमः। ॐ समानादिवर्जिताय नमः। ॐ सर्वप्राणिसुहृदे नमः। ॐ सर्वमङ्गलाधाराय नमः। ॐ सर्वार्थधात्रेय नमः। ॐ महामेधाविने नमः। ॐ अमृताय नमः। ॐ सत्यानन्दाय नमः। ॐ आश्रितजनवत्सलाय नमः। ॐ अमृतवपुषे नमः।
जन्ममृत्युजराधिकाय नमः। ॐ जन्ममृत्युजराधिकाय नमः। ॐ शाश्वताय नमः। ॐ शाश्वताय नमः। ॐ महाकाहायै नमः। ॐ महाकाय नमः। ॐ समस्तभक्त ॐ समस्तभक्त सुखदात्रेय नमः। सुखदात्रेय नमः। ॐ सहिष्णवे नमः। ॐ सहिष्णवे नमः। ॐ शुद्धाय नमः। ॐ शुद्धाय नमः। ॐ समात्मने नमः। ॐ समात्मने नमः। ॐ वैद्यरत्नाय नमः। ॐ वैद्यरत्नाय नमः। ॐ अमृत्यवे नमः।
ప్రజారక్షణాం ఈక్షితాయ నమః ఈక్షితాయ నమః ఓం శుక్లవాసనే నమః శుక్లవాసనే నమః ఓం పురుషార్థప్రదాయ నమః పురుషార్థప్రదాయ నమః ఓం ప్రశాంతాత్మనే నమః ప్రశాంతాత్మనే నమః ఓం భక్త సర్వార్థ భక్త సర్వార్థ ప్రధాత్రే నయ ప్రదాత్రే నయ నమః నమః ఓం మహేశ్వరాయ నమః మహేశ్వరాయ నమః ఓం రోగాశల్య రోగాశల్య హృదయే నమః హృదయే నమః ఓం చతుర్భుజాయ నమః చతుర్భుజాయ నమః ఓం నవరత్నభుజాయ నమః నవరత్నభుజాయ నమః ఓం నిస్సి మమ మమ హిమ్నే హిమ్నే నమః నమః ఓం గోవిందనాం పతయే నమః గోవిందనాం పతయే నమః ఓం త్రిలోదాసాయ నమః ఓం త్రిలోకాయ నమః ఓం ప్రాణాచార్యాయ నమః ప్రాణాచార్యాయ నమః ఓం భీష్మణయే నమః ఈశ్వరయే నమః ఓం త్రైలోక్యనాథాయ నమః త్రైలోక్యనాథాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః భక్తిగమ్యాయ నమః ఓం తేజోనిధయే నమః తేజోనిధయే నమః ఓం కాళాకాళాయ నమః కాళాకాళాయ నమః ఓం పరమార్థ గురవే నమః పరమార్థ గురవే నమః ఓం జగదానందకారకాయ నమః జగదానందకారకాయ నమః ఓం ఆదివైద్యాయ నమః ఆదివైద్యాయ నమః ఓం శ్రీరంగనిలయాయ నమః శ్రీరంగనిలయాయ నమః ఓం సర్వరక్షితాయ నమః సర్వరక్షితాయ నమః ఓం లక్ష్మీపతయే నమః లక్ష్మీపతయే నమః ఓం సర్వలోకరక్షకాయ నమః సర్వలోకరక్షకాయ నమః ఓం కావేరి స్నాత కావేరి స్నాత సంతుష్టయ నమః సంతుష్టయ నమః ఓం సర్వాభీష్ట సర్వాభీష్ట ప్రదాయ ప్రదాయ విభూషితాయే విభూషితాయ నమః నమః. ఇది ఇప్పటిదాకా శ్రీ భగవాన్ ధన్వంతరి యొక్క స్తోత్ర శతనామావళి ఆదిదేవుడైనటువంటి శ్రీ
వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వారందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ ఆది దేవుడిని ధన్వంతరిని శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే కాలం సమయం తక్కువ ఉన్నది, మీకు ముగిస్తాం. అసలు ధన్వంతరి అనేటటువంటి ఎవరు, ఎలా వచ్చాడు, ఏమిటి, మనలను మన ఆరోగ్యాలను కాపాడేటటువంటి మీరు మైక్ దగ్గరికి రావాలా? మైక్ దగ్గరికి రావాలా? కాపాడేటటువంటి మహానీయుడు శ్రీ భగవాన్ ధన్వంతరి. ఈయన పుట్టుక ఏమిటి? కొత్త యుగంలో రాక్షసులు సాధు పురుషులను, తపస్సంపన్నులను, పురుషులను, జ్ఞానులను హతమారుస్తూ ఉండేటటువంటి తరుణం. ఈ సాధు సంపత్తులు అంతా కూడా నిరంతరము హరినామస్మరణ, భగవన్నామస్మరణ, తపస్సు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలను, కర్మలను నిర్వర్తించుకుంటూ ఉంటే మరి రాక్షసత్వము కలిగినటువంటి వారు వారిని వెంటబడి వేటాడి చంపేటటువంటి వాళ్ళు. కొంతకాలానికి సత్పురుషులంతా కూడా మాయమై ఎవరికి వారు అడవుల పాలయ్యి ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడా కలిసి మనం భగవన్నామస్మరణ చేస్తూనే ఉన్నాం, తపస్సు చేస్తూనే ఉన్నాం, ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉన్నాం, మనకు ఈ విధమైనటువంటివి ఉన్నాయి, అసలు పరమాత్ముడు ఉన్నాడా లేదా అనేటటువంటి దీనమైనటువంటి స్థితిలో అందరూ కలిసి రాక్షసుల కన్ను కప్పి ఆది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళితే, స్వామి, మేము ఈ దుర్మార్గుల చేత సంహరించబడటము, బాధలకు గురి కావటము చాలా ఇబ్బందికరంగా ఉంది. నిన్ను తలవడమే మాకు పాపమా, శాపమా, ఏమిటి అని రోదనతో స్వామి వారిని అడిగారు. నాయనా, మీ అందరికీ ఈరోజు జ్ఞానోదయం అయింది. ఇప్పటిదాకా రాక్షసులు సంతతి పెరుగుతూనే ఉంది, పుణ్యాత్ముల యొక్క సంతతి తగ్గుతూనే ఉంది. దీనికంతటికి కారణము వాళ్ళలో ఉండేటటువంటి అహంకార పూరితమైనటువంటివి ఉన్నాయి, మీలో సాత్వికమైనటువంటివి ఉన్నాయి. కానీ మీరు చేసినటువంటి ఫలితాలు ఎప్పటికీ వృధా కావు. అయితే మీరు వారిని ఎదుర్కోవాలి అని అంటే అమృతము తాగాలి. అమృతము ఎవరైతే తాగుతారో వారికి మృత్యు భయము, వయసు భయము, రోగ భయము ఏదీ ఉండదు. వృద్ధాప్య దశ రాదు, ఏది రాకుండా మీరు నిత్య యవ్వనులై మరణము లేనటువంటి స్థితి రావాలి అంటే అమృతాన్ని మీరు సాధించాలి. ఈ అమృతాన్ని తాగితే రాక్షసులు మీ వెంట రారు అని చెప్తారు. అప్పటిదాకా ఈ రాక్షసులు అంటే ఈ మంచి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఈ ఒక గుహలో సమావేశమయ్యారు. ఈ సత్సంగం చేసేటటువంటి వాళ్ళు సత్పురుషులు అని చెప్పి వాళ్ళందరూ ఒక గుహ దగ్గర కాపలా కాస్తూ ఉన్నారు. కాపలా కాస్తూ ఉంటే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ఏదో మాయ చేయటానికి, మాకు హాని తలపెట్టడానికి
ఆది నారాయణుని దగ్గరికి వెళ్ళారు. ఆ విషయం ఏంటో చెప్పాలా, లేకపోతే మీకు శిక్ష తప్పదు అని బాగా దౌర్జన్యంతో కిరాతకంగా వాళ్ళని బాధ పెట్టడం జరిగింది. అయ్యా బాబు, మేము పొయ్యి వచ్చినటువంటిది ఆది దేవుని దగ్గర పోయించినది వాస్తవమే. ఆయన మాకు అమృతం తాగితే మీకంటే కూడా మాకు మంచి శక్తి వస్తుంది, మృత్యు భయము అనేటటువంటిది ఉండదు, రోగ భయము అనేటటువంటిది ఉండదు, అకాల మరణము అనేటటువంటిది ఉండదు. మేము మీతో పోట్లాడడానికి ఆ వరం తీసుకొని వచ్చాము అని అంటే, అరే మీరు ఆ వరం తీసుకుని వచ్చారు, మీరు అమృతం తీసుకురాకముందే మిమ్మల్ని సాగనంపిస్తామన్నారు ఈ దుర్మార్గులు. అప్పుడు అక్కడి నుంచి నారదమ్మ నింద్రుల వారు అక్కడికి వచ్చి, ఏమినైనా ఇంత కొట్లాడుతున్నారు అంటే, లేదయ్యా వీళ్ళు అమృతం కోసము ప్రయత్నం చేసి మమ్మలను ధ్వంసం చేయడానికి కార్యం పూనుకున్నారు అంటే అట్లెట్లవుతుంది, ఏం కాదు, మీరు అమృతం తాగాల, వీళ్ళు కూడా అమృతము తాగితేనే ఇది పంచాయతీ సరిపోతుంది, లేకపోతే జరగదు అన్నారు. అంటే సర్లే స్వామి, నువ్వు చెప్పినటువంటి మాటనే మంచిగానే ఉంది, నువ్వు మాట్లాడే విధానంలో కొంత తేడా కనపడతా ఉంది, ఎట్లా అని. ఏమి లేదు, శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విధానం ఏమంటే, పాల సముద్రములో మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి వాసుకి నాగుపామును తాడుగా చుట్టి కూర్మ అవతారములో ఆ మందర పర్వతానికి ఆధారభూతమై ఉండి చిలికితే వచ్చేటటువంటిది అమృతము కాబట్టి అందరూ కూడా సమంగా పంచుకోవాలి, సమంగా తాగాలి అని చెప్పారు. అయితే సరే, మేము దీనికి సిద్ధహస్తులమే. అయితే వాసుకు దేవుని వెంట మేమే ఉండాలి, మొదటి పాదంలో మేము ఉంటాము అని దేవతలు చెప్పారు. మరి తోక పక్క రాక్షసుడు మీరు ఉండండి అని అంటారు. అయితే నారదుడు గ్రహించి, వీళ్ళకు జ్ఞానం లేదు కదా సత్పురుషులు, వాళ్ళకు చెప్తాడు, అయ్యా బాబు మీరు అంత శక్తివంతులు కాదు, పాము నోటి దగ్గర పడగ దగ్గర రాక్షసులే ఉండాలి, తోక దగ్గర మీరే ఉన్నట్లయితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బల పరాక్రమశాలుడు కాబట్టి ఏదైనా దాన్ని పట్టుకోగలరు. మీరు ఏం సత్తా లేనటువంటి చిత్తుగా ఓడిపోయేటటువంటి మీరు సాధుజనులు, మీకెందుకయ్యా ఇలాంటి ఆలోచన? అట్లా చేసి ఇట్లాగా మీరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏమయ్యా రాక్షసులారా, మీరు బల పరాక్రమశాలుడు కదా, మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు తోక సైడ్ ఉంటేనే మంచిది కదా, వాళ్ళు హీనత్వం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకు శక్తి లేనటువంటి వాళ్ళు. అవును కరెక్టే, మేమే మొనగాళ్ళము, మేమే ధైర్యశాలుడము, మేమే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటారు. తల భాగాన రాక్షసులు, తోక భాగాన దేవతలు, అంటే సాధు సంపత్తి కలిగినటువంటి మునులు ఉంటారు. అప్పుడు చిలుకుతా ఉంటారు. ఇలాగా చిలికితే మొట్టమొదటిసారిగా విషముతో కూడినటువంటి హలాహలము పైకి వచ్చేస్తుంది. ఆ హలాహలము బయటికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాక్షసులు మూర్ఛపోయారు, దేవతలు మూర్ఛపోయారు, లోకాలు అన్నీ కూడా ప్రళయానికి నాంది అయినాయి. ఏంది, అమృతం చిరికేటప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురించింది అని దేవతలంతా కూడా గగ్గోలు పెట్టితే అప్పుడు శ్రీమన్నారాయణుడు, ఓ
శంకర, ఈ విపత్తుని ఎవ్వరూ ఆపలేరు. దీన్ని మరిచిపోతే ప్రళయము వస్తుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దీన్ని అరికట్టేటటువంటి బాధ్యత నీది తప్ప ఈ లోకములో ఎవ్వరికి లేదు అని చెప్పేటప్పటికీ అందరూ కూడా